అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు. మిత్ర దేశాలకు పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియాతో ఒకవైపు చెలిమి అంటూని 50% సుంకాలు విధించి షాక్ ఇచ్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలోని సాధారణ ప్రజల జీవనం ఎలా మారిందో చూస్తే లాభాల కంటే కష్టాలు ఎక్కువవుతున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతుండగా ఆర్థిక భారమూ పెరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా అమెరికా ప్రజలకు ఏదైనా లాభం జరిగిందా అంటే లేదు, కానీ ధరలు మాత్రం పెరిగి ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో వాల్మార్ట్లో ధరలు ఎలా పెరిగాయో ఒక వీడియోలో చూపించారు. ఈ ధరల పెంపుకి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలే కారణమని చెబుతున్నారు. వాల్మార్ట్లోని బట్టల సెక్షన్లో తిరిగిన ఓ మహిళ అక్కడ ఉన్న ధరలను చూసి షాక్ అయింది. పాత ధరల ట్యాగ్లను కొత్త ధరలతో ఎలా రీప్లేస్ చేశారో చూపించింది. ఫ్రెండ్స్, టారిఫ్స్ ఎప్పుడూ యాక్టివ్గా పనిచేస్తున్నాయంటూ ఆమె చెప్పింది. ఒక చిన్న షర్ట్ ధర $6.98 నుంచి $10.98కి పెరిగింది. అలాగే ఒక బ్యాక్ ప్యాక్ $19.97 నుంచి $24.97కు చేరింది. అంటే $4 పెరిగిందని ఆమె ఆశ్చర్యంగా చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ట్రంప్ సుంకాలను విమర్శించారు. ఒక యూజర్, ఇప్పుడు మనం గొప్పగా ఉన్నామా అని ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ను ప్రస్తావించాడు. ట్రంప్ ఇంటర్నేషనల్ జోకర్ అని మరో యూజర్ పోస్ట్ చేశాడు. ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ సహా అనేక దేశాలపై సుంకాలు విధించి సంచలనం రేపారు. బట్టలు ఒక్కటే కాదు, ఇతర వస్తువులు కూడా అమెరికాలో భారీగా పెరుగుతున్నాయి. అక్కడున్న భారతీయులకు బియ్యం బంగారంగా మారే అవకాశం ఉంది. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యానికి 50% అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అమెరికాలో నివసించే భారతీయులలో అత్యధికులు బియ్యం లేదా గోధుమలను తమ ఆహారంగా తీసుకుంటారు. అధిక సుంకాల కారణంగా బియ్యం టూ మచ్ కాస్ట్లీ అవనుంది. అమెరికాలో ప్రస్తుతం 1 టన్ను సోనా మసూరి బియ్యం ధర $900 నుంచి $1000 వరకు ఉంటోంది. టన్ను బాస్మతి బియ్యం $1200 నుంచి $1300 మధ్య ఉంటుంది. ట్రంప్ ప్రకటన అమల్లోకి వచ్చిన తర్వాత వీటి ధరలు 50%కి పైగా పెరిగిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంతో పోలిస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం అమెరికాలో చాలా ఖరీదు కానుంది.